స్వీకరించేదో ఆ చేతిలో ఇప్పుడు రివాల్వర్. గౌరవించే చెయ్యే కూలి చేయడానికి వచ్చింది. డోంట్ బి ఎక్సైటెడ్ మిస్టర్ ప్రకాష్. బై బై. పద్మా, పద్మా, రాదా రా. నీకు ఒక ఇంపార్టెంట్ సంగతి చెప్పాలా? మీ అన్నయ్యని చూశానా? నిజంగానా? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? వదినా. ఆవిడ పిలుస్తాదానికే. నేను చెప్పేది కానీ ఆవిడ ఏంటంటే గుండె పగిలిపోతుంది. మా అన్నయ్యకి ఏమైనా ప్రమాదం జరిగిందా? ప్రమాదాలతో ఆడుకుంటున్నాడమ్మా. నీతిగా నిజాయితీగా బ్రతుకుతున్న మీ అన్నయ్య పెద్ద గజదొంగగా మారిపోయాడు. నువ్వు చెప్పేది నిజమా? నిజమా? నిన్న ఐజీ బంగ్లాలో ఏం జరిగింది తెలుసా? ఐజీ అక్కడే ఆ మంచమే కూర్చొని ఉన్నాడు. మీ అన్నయ్య ఇక్కడ నిలబడి ఉన్నాడు. ఇద్దరికి ఇంత డిస్టెన్స్. వెంటనే పిస్టల్ తీసి బెదిరించిపోయాడు. ఇదేం బాగుందా? ఇవన్నీ అరకట్టకపోతే పద్మ, ఈరబద్దుడు సాక్షిగా చెప్తున్నాను, ఈ అన్నయ్య మీకు దక్కడమ్మా పెద్ద కూలికోరైపోతాడా? మా అన్నయ్య ఎక్కడున్నాడో చెప్పుదా. అక్కడికి వెళ్ళి కాళ్ళ మీద పడి ప్రతిమలాడైనా సరే మా అన్నయ్య మనసు మార్చి తీసుకొస్తాను. చెప్పుదా. ఈ దొంగల ముఠ అంతా ప్రభాత్ రైలు కంపెనీలో ఉంటారు. బహుశా మీ అన్నయ్య కూడా అక్కడే ఉండొచ్చు. దానికి ఏం చేయాలంటే ఎదురుగారు వస్తున్నాడు, కొంచెం అడ్జస్ట్మెంట్, కొంచెం కొద్దిగా. వదినా, వారు కనిపిస్తే నా మాటగా చెప్పు పద్మ. పెళ్లినాడు వారు నా మెళ్ళో మాంగల్యం కట్టినప్పుడు దీర్ఘ సుమంగళిగా బతకమని పెద్దలు దీవించారు. ఆ మాట వారికొక్కసారి గుర్తు చేసి ఈ మాంగల్యాన్ని, ఈ కుటుంబ మాన మర్యాదలను దయచేసి కాపాడమని చెప్పు. వదినా, ఏమైనా సరే అన్నయ్యని తీసుకొస్తాను వదినా, తప్పకుండా తీసుకొస్తాను. అమ్మా, మీరేం బాధపడకండి. పద్మ నేను వెళ్ళి వారిని ఎలాగైనా సరే తీసుకొస్తాం. రామ్మా రా. వారి పైసాకు పెట్టి 2 దినాల లోపల ఇవ్వకపోతే మీరింటికి వస్తాం. మాది ఇంటికి వద్దు బాయ్. మాది ఇంటికి నువ్వు వస్తా మాకు సస్తాం. మాది పిల్ల మమ్మల్ని ఇంట్లో నుంచి బయటకి గెంటుంది బాయ్. 10 రోజులకు బాయ్ 10 దిన్ నీది డబ్బు నీకు ఇచ్చేస్తాను బాయ్. మనం చేస్తున్నాం కష్టం ప్రమాణం బాయ్. ఎవరు హ్యాంటీ పని నీకు? ఇన్స్పెక్టర్ సాగర్ గారులేరా? ఆయన చూసొద్దామని పోతున్నారు. ఇది పోలీస్ స్టేషన్. ఇన్స్పెక్టర్ ఉన్నాయి, ఇన్స్పెక్టర్ ఉన్నాయి. జావ్ రే జావ్. అరే ఏక్యా, అప్పులు చేసావు కదా, వడ్డీలు పెంచావు కదా. ఏం తీసేస్తాం బాయ్? జీతం తక్కువ, అప్పులు జాస్తి. నీ పిల్లం గంపకయ్యాలా? గంపగయ్యాలి. అదే నోటు దుర్చా అనుకో బాయ్, దాని గురించి అప్పులు చేశాం. అరే బాయే, 100లో ఒక నెంబర్ చెప్పా. 50. అదే కదా నీ చేత. నాకు జోస్యం చెప్పు బాయ్. జోస్యం? అరే మూర్ఖ, కాదు గోర్ఖ. ఈ కైరో లెటర్ అర్జెంట్ గా టైప్ చేసి పంపించు. ఎవరి కోసం వచ్చారు మేడం? మా అన్నయ్య ఇన్స్పెక్టర్ శేఖర్ని చూడాలి. వారు ఇక్కడ ఉన్నారని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పనక్కర్లేదు, నాకే తెలుసు. వారు ఇక్కడ లేరు. ఉన్నా చూడడానికి వీలేదు. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? తనను తానే మరచి పెడదాన్ని నడిచేవాడిని మార్చి తిరిగి తీసుకువెళ్ళడానికి వచ్చాను. నాకెవరు నీతులు చెప్పనవసరం లేదు. నా దారేమిటో నాకు తెలుసు. దారి తప్పిన గుడ్డివాడికి దారి చూపించడం కూడా తప్పేనా? ఎవరు గుడ్డివాడు? నువ్వే అన్నయ్యా. నీతికి నీడగా ఉండే నువ్వు ఇప్పుడు అవినీతికి నాయకత్వం వహించడం గుడ్డితనం కాదా? నో నో. నిజంగా నీకు కళ్ళే ఉంటే నీ చెల్లి మనసేమిటో నీకు సూటిగా కనిపించేది. ఆశతో ఎదురు చూసే నీ భార్య బాధ ఏమిటో నీకు అర్థమయ్యేది. అనుక్షణం నీ కోసం నాన్ని కలవరించే రాజా లేత మనసేమిటో నీకు తెలిసేది. పద్మ, మంచి, మమకారం, ప్రేమ, అభిమానం ఇవేవీ నా ఆపదను అడ్డుకోలేకపోయాయి. ఏనాడో తండ్రి చేసిన అప్పును తీర్చి ఈనాడు నేను తల ఎత్తుకు తిరగటానికి కారకులెవరో వారే నా సర్వస్వం, వారే నా దైవం కూడా. నా ప్రాణాలు అర్పించైనా సరే వారికి సేవ చేయటం నా ధర్మం. నీ దారి నీది, నా దారి నాది. ఇక వెళ్ళు. నేను నీకు ముఖం చూపించి వెళ్ళడానికి రాలేదన్నయ్యా. నిన్నెలాగానే తీసుకొస్తాను వదిలికి మాటిచ్చాను. నువ్వు నా వెంట రానిదే నేను వెళ్ళలేను. ప్రాణం పోయినా సరే. నంబర్ 31, ఆ అమ్మాయిని నా దగ్గరకు తీసుకురా. బాస్ పిలుస్తున్నాడు. వాడు నీకు బాసు గాని నాకు కాదు.
పిలవగానే చేతులు కట్టుకుని వెళ్ళవలసిన వాడు నువ్వు కానీ నేను కాదు. నంబర్ 19, 25, 36 ఆ పొగరబోతు పిల్లలు ఈడ్చుకురండి. చూడు బాయ్, చెయ్యలేదు గియ్యలేదు, అరే చూడు. పద్మను తీసుకొచ్చాను. గుడ్. పద్మ, నువ్వు ఆడపిల్లవైనందుకు నిన్ను క్షమించగలను, కానీ నీ అహంకారాన్ని మాత్రం క్షమించడానికి వీల్లేదు. తల వంచి నిన్ను క్షమించమని కోరడానికి రాలేదు. ధైర్యం ఉండి నీ ముఖం నాకు చూపిస్తే నీకు సరైన గుణపాఠం చెప్పాలని వచ్చాను. పిరికితనానికి మారుపేరైన ఆడదానికి ఇంత పొగరా? ఎవరిది పిరికితనం? బాహాటంగా వెలుగులోకి వచ్చి తిరగలేని నీది పిరికితనం. అమాయకులకు ధనాశ చూపి వాళ్ళ నాపదలకు గురి చేసి నువ్వు మాత్రం తెర వెనుక హాయిగా ఆనందంలో తేలుతున్న నీది పిరికితనం. ధైర్యం ఉంటే నువ్వు బయటికి రా. పద్మ, నన్ను అవమానించిన వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండకూడదు. దీనికి శిక్ష మరణదండన. బాస్, అయితే కారు నడిపేది ఎవరు? నంబర్ 31. ఎస్ బాస్. నేను చావుకు భయపట్టలేదన్నయ్య. తల్లి తండ్రిగా నన్ను పెంచి పెద్దదాన్ని చేసిన నీ చేతుల్లో చనిపోవడం నిజంగా నాకు భాగ్యం. కానీ చనిపోయే ముందు నాదొక చిన్న విన్నపం. నువ్వు మనసు మార్చుకొని మనిషిగా మారి ఇంటికి వెళ్ళి కలవరపడుతున్న వదిన కన్నీరు తుడిచి మంచిగా తిరిగి జీవితం గడుపుతానని నాకు ఒక మాట అన్నయ్య. నాకు అదే చాలు. అది ఈ జన్మలో జరగని పని. కావాలంటే వచ్చే జన్మలో చూద్దాం. ఏమిటది? పాలు. మరణశిక్ష పడిన వారికి చనిపోయే ముందు పాలివ్వడం ఆచారం. చనిపోయా కూడా నాకు పాలు పోయవలసిన వాడు నువ్వే అన్నయ్యా. అతనే ప్రాణాలతో ఉండగానే చెయ్యి. నేను కళ్ళారా చూసి ఆనందిస్తాను. నెంబర్ 25, 36 ఈమె తప్పించుకుని పారిపోకుండా గట్టిగా పట్టుకోండి. నేను స్పీడ్గా వచ్చి ఈమె మీద కారెక్కిస్తాను. వదినా, నీకు మాట ఇచ్చిన ప్రకారం అన్నయ్య తీసుకురాలేకపోయాను. నన్ను చంపలేవని నాకు తెలుసు అన్నయ్య. నన్ను చంపడానికి నీకు మనసు ఎలా వస్తుంది? మాట మారావే గాని రక్త సంబంధం ఎలా మర్చిపోగలవు? రా అన్నయ్య, వెళ్ళిపోతా. రా అన్నయ్య, ఈ హంతకుల సహవాసం మనకొద్దన్నయ్య. రా అన్నయ్య, అన్నయ్య, రా అన్నయ్య.
ఏంటయ్యా నువ్వు బుర్రం దాంట బుర్రం దాంట పెద్ద మనగాళ్ళగా కూడా వెళ్ళావే పద్మ చేజారిపోయిందని చెప్పడానికి సిగ్గు లేదు సిగ్గా ఇది వరకు ఉండేదా నీతో స్నేహం మొదలు పెట్టిన తర్వాత ఉన్నది కాస్త ఊడిపోయిందే నన్నేం చేయమంటావే నామే పడతావు ఉడతలాగా లోపల దూరాలనే ట్రై చేశానా అల్చేసిన కుక్కలాగా గోరక టక్కన్నా చేపట్టుకుని